Express, an international courier service. హోటల్కి వెళ్తే భోజనం పెడతారు, కానీ విడాకులు ఎందుకు ఇస్తారబ్బా అనుకుంటున్నారు కదా. అక్షరాల ఇది మాత్రం నిజం. ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం చెప్పగానే చాలా మంది భార్య బాధితులు అర్జెంటుగా అడ్రస్ చెప్పండి అంటూ తెగ గోల చేసేస్తున్నారు. ఈ హోటల్ ఇక్కడ లేదండి, మన భారతదేశంలో లేదు, బ్రిటన్ దేశంలో ఉంది. స్వతహాగా భార్య బాధితుడు ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన డేవిడ్ లే అనే ఒక వ్యక్తి డైవర్స్ హోటల్ అన్న పేరుతో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఈ హోటల్కు ఓన్లీ భార్యాభర్తలే రావాలి అన్నది కండిషన్. కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో విడిపోయేటప్పుడు కూడా అదే ఫీలింగ్ కల్పించడమే ఈ హోటల్ ముఖ్య ఉద్దేశం అంటున్నాడు ఓనర్. ఈ హోటల్లో అడుగు పెట్టగానే ఆ భార్యాభర్తలకు హోటల్ సిబ్బంది 2 వేరువేరు గదుల్ని కేటాయిస్తారు. ఆ తర్వాత ఆ వైఫ్ అండ్ హస్బెండ్కు అర్థం చేసుకుంటారని కాసేపు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తున్నాయి సరిచేయటానికి సానుకూల వాతావరణం కల్పిస్తారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. అయినా విడాకులు కావాలని ఆ జంట కోరుకుంటే హోటల్లోనే అక్కడ రెడీగా ఉన్న హోటల్ న్యాయవాదుల ద్వారా విడాకుల పత్రాలపై సంతకాలు చేయిస్తారు. ఆ తర్వాత న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. దీనికి వారం రోజుల సమయం పడుతుందంటున్నారు హోటల్ యజమాని. 3 నెలల్లో వీరికి విడాకులు మంజూరైపోతాయట. ఆ తర్వాత ఇదే హోటల్కు వచ్చి విడాకుల పత్రాలు కూడా పొందవచ్చుట. అయితే ఈ హోటల్కు వెళ్లాలంటే భారీగా డబ్బుల సంచుల మూటలు తీసుకెళ్లాల్సిందే అంటున్నారు లాయర్లు. ఈ హోటల్ వీకెండ్ రూమ్ ఖరీదు ఒక్కో జంటకు 6,50,000 నుంచి 11 లక్షల వరకు అవుతుందని చెప్తున్నారు. భార్యకిచ్చే భరణం కంటే ఇదేమంత పెద్ద ఖర్చు కాదు అంటున్నారు భార్య బాధితులు. వెళ్ళి దూలదీరుతుంది అంటున్నారు మరికొంతమంది. మరి మన భారతదేశంలో మన దగ్గర గనక ఇలాంటి హోటల్ పెడితే ఏమో, చూడాలి ఏమవుతుందో.